इवनिंग के टाइम पर एक गौस उनका 5 फ्रेंड्स जो इधर दिखाई पड़ रहे हैं वो 5 फ्रेंड्स के साथ ये लोग नदी का पार में अपना मूसी नदी का पार में जनरली दिस पीपल आर स्टेइंग దట్ లొకాలిటీ మొహమ్మద్ దగ్గర ఆ ఏరియాలో ఉంటారు. అండ్ వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత చిన్నగా కార్డ్స్ ఆడుకుందాము అని చెప్పేసి కార్డ్స్ ప్లే చేస్తుంటే వీళ్ళ మధ్యలో చిన్న గొడవ జరిగిన తర్వాత వీటిలో అస్లం అని చెప్పేసి వీడికి బాగా గడిచి పెంచేసుకుని ఆల్రెడీ వీళ్ళ మధ్యలో ఎనిమిటీ ఉంది. ఎనిమిటీ అంటే వీళ్ళని తెలిసిన చిల్లర దొంగతనాలు చేసేటప్పుడు బహదూర్పుర నుంచి ఆల్రెడీ దే వెంట్ బహదూర్పుర రాజనగర్ పోలీస్ స్టేషన్ చెందిన గౌస్ కూడా వన్ ఆఫ్ ది అఫెండర్ వీళ్ళ కొలికి. అయితే ఈ గౌస్ గారు మా మీద అందరికి ఇన్ఫర్మేషన్ చేస్తున్న దొంగలను కాపరేట్ చేస్తున్నాడు అని వీడిని ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో అంటే వాడిని చంపాలి అనే ఉద్దేశంతో ప్లాన్ చేసేసుకొని ఈ అస్లం గాడు పోయి మిగిలిన 4 ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేసి చాకు చురువితోటి అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసినప్పుడు గౌస్కు సీరియస్ ఇంజరీ అయింది. ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. ఆయన కండిషన్ కూడా క్రిటికల్ ఉంది. ఈ నేపథ్యంలో ఇమీడియట్గా మనకి కంప్లైంట్ రిసీవ్ చేసేసుకొని కుర్సంపూర్ ఇన్స్పెక్టర్ గారు కరణ్ కుమార్ సింగ్ గారు కేసు నమోదు చేసేసి ఇమీడియట్ యాక్షన్ చేసి తన టీం ద్వారా అక్యూజులను ఈరోజు అంటే నిన్న రాత్రి వాళ్ళని అక్యూజులను పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కొద్దిగా నేర చరిత్ర కలిగిన వాళ్ళు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసేస్తుంది. మా ఇన్స్పెక్టర్తో పాటు సత్యనారాయణ అండర్ ఇన్స్పెక్టర్ టీమ్ ఆఫ్ ఎస్ఐస్ అందరు గ్యాదర్ అయ్యి ఇందులో రౌడీ షీటర్స్ లేదు, బట్ దే ఆర్ హ్యావింగ్ ప్రాపర్టీ అఫెండర్స్ చిన్న దొంగతనాలు చేసేసి చిల్లర దొంగతనాలు చేసి అందరి పైన లేదు, ఒక 3 మీదనే ఉంది. అంటే ఈ ఇంజూర్డ్ అయిన గౌసు అస్లము వాళ్ళ బ్రదర్ ఇంకొకరు ఇందులో 2 ఓన్ బ్రదర్స్ ఉన్నారు. అస్లం అండ్ ఆజం 2 ఓన్ బ్రదర్స్. రిమైనింగ్ అంతా ఫ్రెండ్స్.